హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జేఎస్డబ్ల్యూ టీవీ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. మీ అందరికీ బాగా పరిచయమైన వ్యక్తి. తన కామెడీతో, తన నటనతో, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా ఎన్నేళ్లుగా ఇండస్ట్రీలో మనందరిని నవ్విస్తూ, మనందరిని ఎంటర్‌టైన్ చేస్తున్న జోష్ రవి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సో ఆయన అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. నమస్తే భయ్యా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫైన్ ఫైన్. వాట్ అబౌట్ యూ? మీరు బాగున్నారు? ఫైన్ ఫైన్, చాలా బాగున్నాను. చెప్పండి భయ్యా, కొత్త ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నారు? ఉన్నాయి, చాలా ఉన్నాయండి. అంటే ముఖ్యంగా మా పవన్ సార్నేన్ గారిది, దుల్కర్ సల్మాన్ గారిది హీరోగా ఒక సినిమా ఉంది. అండ్ ఇంకొకటి కాల్ వచ్చింది, ఒకటి దిల్ రాజు గారి బ్యానర్లో ఒకటి. ఓకే. అండ్ తమిళ్ ప్రాజెక్ట్ ఒకటి ఉంది, చెప్పినప్పుడు అన్నది కూడా. ఇమామ్ గారు అని ఒక ఆయన ప్రొడక్షన్, ఆయన దాంట్లో ఉంటుంది. మంచి వేషం, అంటే వన్ ఆఫ్ ది లీడ్ అనొచ్చు. అందులో ముగ్గురు, అందులో నేను ఒకడిని. పారంజిత్ గారి టీంలో ఒకటి తమిళ్ అది ఒకటి ఉంది. అంతే, దట్స్ ఇట్. రాధ గారిది ఒకటి ఉండాలి, అది ఏంటో చూడాలి, అది ప్రొడక్షన్ సైడే. కాదు భయ్య, తెలుగుతో పాటు తమిళ్ కూడా చాలా ఈక్వల్గా ఎక్కువ చెప్తున్నారు. తమిళ్లో కూడా ప్రాజెక్టులు ఉన్నాయని, అంటే తెలుగు కన్నా తమిళ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారా, లేకపోతే అక్కడ అవకాశాలు వస్తున్నాయి ఇక్కడికన్నా? అలా అయితే తమిళ్లో నేను చేస్తుంటే మీకు ఈ పాటికి, ఇప్పుడు నాకు తెలుగు సినిమాలో ఒక 10 చెప్పండి, మీరు చెప్పగలరు. తమిళ్లో నావి 2-3 చెప్పగలరు మీరు, అంతే. అంటే మనం 10 ట్రై చేస్తే 2-3 వస్తాయి. ఎందుకంటే మన భాషలో మనకున్నంత ఇంపార్టెన్స్ తమిళ భాషలో రావాలి కదా. బట్ మిగిలిన వాళ్ళకంటే నాకు కొంచెం బెటర్ ఆఫర్స్ ఉన్నాయి. అవి మెటీరియలైజ్ అయ్యే టైంకో, రిలీజ్ ఛాన్సెస్ వచ్చే టైంకో, మళ్ళీ వాళ్ళకి మన వాళ్ళు ఉన్నారు కదా, మన సొంత వాళ్ళు ఉన్నారు, మన డైరెక్ట్ తమిళ వాళ్ళు ఉన్నారు కదా, తెలుగు అతను ఎందుకు అనేది వస్తుంది. ఇక్కడ మనం స్టార్ మెటీరియల్ అవ్వచ్చు, బట్ తమిళకి నేను స్టార్ కాదు కదా. దట్స్ వై అవి కొన్ని వర్కౌట్ అయ్యి దశలో 90% వెళ్ళి ఆ 10%లో మిస్ అవుతూ ఉన్నాయి. అందుకే కొన్ని నేను చెప్పినా కొన్ని జరగలేదు. కాబట్టి మనం అందుకే అయ్యాకే మాట్లాడదామని మీకు చెప్పట్లేదు. ఓకే. బట్ అఫ్కోర్స్ నాకు తమిళ్ కూడా మంచి ప్రిఫరెన్స్. ఈవెన్ కన్నడ కూడా చేశాను. అలా అయిపోయింది. ఖుషి అని తమిళ్లో మొట్ట శివ గిట్ట శివ చేశాను, 7 చేశాను, చాలా సినిమాలు చేశాను. మన తంబిరామయ్య గారు అబ్బాయి చేశాను. కొన్ని మెటీరియలైజ్డ్ అయ్యి, కొన్ని అవ్వలేదు. అయితే మీతో మాట్లాడితే ఖచ్చితంగా జోష్ సినిమా ప్రస్తావన లేకుండా అయితే మాట్లాడలేం 100కి 100%. ఎందుకంటే అది మీ ఫస్ట్ సినిమా కాబట్టి. అంటే ఎట్లాగా ఆడిషన్స్ కోసం అని ఎట్లా వెళ్ళారు, ఎలా సెలెక్ట్ చేసుకున్నారు, ఆ జర్నీ ఎలా జరిగింది? జోష్ అంటే జోష్ కంటే ముందు మగధీర ఫస్ట్. అందరూ జోష్ అనుకుంటారు. మగధీర రెండు ఒకే ఇయర్ అయినా మంత్స్ డిఫరెన్స్ ఉంది. ఒక 2 months ముందే మగధీరలో నేను కాజల్ టీస్ చేసే క్యారెక్టర్, అది లెంగ్త్ లో కట్ అయింది. అది కొంతవరకు ఉంది, బట్ రిజిస్టర్ అవుతాను. చిన్న గుంపులో స్కార్పియో మీద కాజల్ టీస్ చేసేసి, ఇందు రాలేదా అన్నప్పుడు ఫైట్ సీక్వెన్స్, రామచంద్ర గారు వచ్చి కొట్టాడు. అది మంచి వేషం. ఫస్ట్ రావడమే నా ఫస్ట్ సినిమానే మగధీర. పాజిటివ్ ఇదా, చిరంజీవి గారి కాంపౌండ్ మళ్ళీ తెలియకుండానే మనం ఇష్టపడిన వాళ్ళ ఆయనతో చేయడం అనేది సో కిక్. ఫస్ట్ రావడమే అంతే కదండి. అలాగే అది ఇండస్ట్రీ హిట్. అప్పటికది ఒక బాహుబలి కదా. అవును, ఇప్పటికే ట్రెమెండరస్ స్టోరీ, లెజెండ్ ఫిల్మ్, లెజెండరీ మూవీస్లో అదొకటి రాజమౌళి గారితో. మగధీర నుంచి అలా ఆ సినిమా అవ్వగానే ఇమీడియట్గా నేను మళ్ళీ రాజమౌళి గారి డైరెక్షన్లో ఈగా కూడా చేశాను. ఇక్కడ ప్రసాద్ ల్యాబ్లో షూటింగ్ జరిగింది. కాకపోతే ఆ సీన్ మొత్తం ఎడిటింగ్లో పోయింది. నేను, ప్రభాస్ సీన్ గారు, సమంత గారు కలిసి. సమంత గారిది నాది ఒక సీను, మళ్ళీ ప్రభాస్ సీన్ గారు, సమంత గారు, నేను ముగ్గురం కలిపి ఒక సీన్. 2 scenes ఉంటాయి ఈగలు. చాలా మెమరబుల్ సీన్స్. ఇప్పటికీ డైలాగ్స్ కూడా నాకు గుర్తు. రాజమౌళి గారి డైరెక్షన్లో మగధీరలో బాగా చేసిన తర్వాత ఆయన నన్ను పిలిపించారు ఈగకి. అప్పట్లో నాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా గుర్తు. జగదీష్ గారని, సురేష్ గారని టీం అంతా మిస్ అయింది. ఎడిటింగ్లో పోయింది. సరే, మగధీర అయిన తర్వాత జోష్ అనమాట. మీరు అన్నట్టుగా జోష్ ఎలా వచ్చింది అంటే కనుక ఆఫర్ అనేది, ఈ మగధీర అయిన తర్వాత నాకు ఒక ఇంట్రెస్ట్ రాగానే చిరంజీవి గారి అబ్బాయితో పనిచేసాను. నేను అందులో చిరంజీవి గారు కూడా ఆఫ్టర్ పాలిటిక్స్ అందులో గెస్ట్గా చేశాను. అదొక నేను ఫస్ట్ చేసిన సినిమాలో చిరంజీవి గారు కూడా ఉన్నారు. అది ఏదో మనకు ఒక పిచ్చి ఉంటుంది కదా, మనం అలా అనుకుంటాం కదా, సాటిస్ఫాక్షన్. మనం చాలా ఎనర్జీ, ఈ ఎనర్జీతో నాగార్జున గారి అబ్బాయి సినిమా కూడా ఆడిషన్స్ జరుగుతున్నాయట అనేది ఎవరు చెప్పారు? స్క్రోలింగ్లో కింద టీవీలో వస్తున్నా మా అమ్మగారు ఫోన్ చేసి, మాది మార్టారు, వెస్ట్ గోదావరి జిల్లా, మీతో ముందాగా మీరు ఆ చుట్టుపక్కల ఎక్కడ ఉన్నారు కదా. సరే, మార్టేరు గ్రామంలో అలా నేను ఎక్కడెక్కడో, మా అమ్మగారు హిందీ టీచర్ అవ్వడం వల్ల అలా పెనుగొండ, మార్టేరు, ఇలా మార్టేరులో అమ్మ చూసి అలా స్క్రోలింగ్లో ఇలా ట్రై చేస్తున్నావు కదా, ఇలా వెళ్ళు, అదేదో అన్నపూర్ణ స్టూడియోలో అంటే మా అమ్మగారు చెప్పిన, అప్పుడు అన్నపూర్ణ కొండ అలా ఎక్కుతుండే, మన ఇంద్రానగర్ అప్ప మీద నుంచి ఆ గడ్డ పైకి అలా, ఇక్కడ గడ్డ అంటారు కదా, మనం కొండ అంటాం, లేకపోతే ఎత్తులు అంటాం, ఆ పైకి అలా. ఇప్పుడు రూట్ వేసారు కానీ అసలు అప్పట్లో 2000, నేను మాట్లాడేది 2008, 2009 టైం కదా ఇది. ఆ కొండ అంతా ఎక్కుతూ వెళ్ళేది, పైకి వెళ్ళాలి. ఇప్పుడు డీజే టిల్లులో హీరోగా చేసిన సిద్ధు తను కానీ, మా ఫ్రెండ్స్ చాలామంది, శివ, కరణ్, కౌటిల్య, ఇంకా రాధా బ్యాచ్లో చేసిన తనవాడు మా రాకేష్, బాహుబలిలో తను, అందరూ చాలా ఎంతజాస్టిక్, అందరూ కసిగా సిన్సియర్గా ట్రై చేశారు.
అందరం ఒక టీము. ఈవెన్ సాయి చంద్ అని, వంశీ, పీల గంగాధర్, అభినవ్, అయ్యో చాలామంది. అదొక అదొక ఆ సినిమా రిజల్ట్ యాక్చువల్గా కొంత ఫెయిల్ అయినా నిజానికి అది ఎందుకో చాలా మందికి మెమరబుల్ ఫిల్మే. మెమరబుల్ ఈవెన్ పబ్లిక్ కూడా జోష్ అంటే అంత ఇష్టం. రీసెంట్ టైంలో కూడా నాగ చైతన్య గారిని వాళ్ళ ఫ్యాన్స్ జోష్ రిలీజ్ చేయమని కూడా అడిగారు తండేల్ ఈవెంట్లో ఒకసారి రిలీజ్ చేయమని. ఏమో మరి ఆ క్రేజ్ అని నిజంగా చెప్పాలంటే అప్పుడు అది ఫ్లాప్ అయింది సినిమా. బట్ మంచి ప్రయత్నం అనేది అయితే ఉండిపోయింది అసలు. ఎందుకంటే చదువు గురించి, ఎడ్యుకేషన్ గురించి, తప్పుదారులు, డ్రగ్స్ గురించి, ఎస్పెషల్లీ డ్రగ్స్ బేస్ మీద చేసిన సినిమా కదా. అందులో చాలా సిన్సియర్గా నేను ఎంతకి మా అమ్మగారు అలా చెప్తే వెళ్ళి అన్నపూర్ణ స్టూడియోలో ఆడిషన్స్కి వెళ్ళి అటెండ్ అయ్యి అక్కడ క్యాస్టింగ్ డైరెక్టర్ రామానంద్ గారు అన్ని వందల మందిలో నెలల తరబడి జరిగిన ఫిల్టర్ ఎండ్ ఆఫ్ ది డే నేను ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్కి సెలెక్ట్ అయ్యాను. అందరికీ నేను యాక్టింగ్ ఇదిలో కూడా నేను ముందుండేవాడిని. ఈవెన్ డైరెక్టర్ వాసువర్మ గారు కానీ, అందరూ దిల్రాజు గారు కానీ, ఇతనైతే బాగుంటుంది. గోడ బ్యాచ్ ఇప్పుడు చేస్తున్న ఆటో రాంప్రసాద్ అని అతను, వాళ్ళందరూ నా వెనకాల అప్పుడు అందులో ఆ కథలో అందరూ టాలెంటెడ్స్, అందరూ సిన్సియర్. ఆ ప్రయత్నంలో అప్పుడు అలా రవి అనే పేరు జోష్ రవి అనే ఇమేజ్ మిగిలిపోయింది. అంటే ఇప్పుడు ఈ జోష్ రవి అనే పేరు మీకు వరమైందంటారా, శాపమైందంటారా? ఎందుకంత అంత పెద్ద హిస్టారికల్ టాపిక్ కాదు, అంత సాడ్ అలా అని కాదంటే ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు అంటే నేను ఎవరిని ఎగ్జాంపుల్ తీసుకోవట్లేదు. బొమ్మరిలో భాస్కర్ గారు ఉన్నారు కదా, ఆయన ఎన్ని సినిమాలు తీసిన బొమ్మరిలే అంటున్నారు. రీసెంట్ గా సినిమా రిలీజ్ అయినా బొమ్మరిలో లేదంటారు. అంతే కదా. సిరివెల్ల సీతారామ శాస్త్రి గారిని ఏంటి ఇప్పుడు మట్కాలో రాస్తే మట్కా శాస్త్రి గారు అంటారు, అనరు కదా, సిరివెల్ల సీతారామ శాస్త్రి అంటారు. మెగాస్టార్ చిరంజీవి గారు, మళ్ళీ ఆయన సూపర్ స్టార్ చిరంజీవి గారు అనకూడదు. కొంతమంది దేవుడు అలా ఇస్తాడు అంతే. అది అలా మనకి దేవుడు ఇచ్చాడు అంతే. పబ్లిక్ ముఖ్యంగా దేవుడు నా దృష్టిలో సినిమా వరకు మనం చూసి ఆదరించేది నిజంగా దేవుడు కాదు, మనం దేవుళ్ళ భావించిన ఎవరిని, అభిమానులు, ఫ్యాన్స్ని. ఫ్యాన్స్ అనే పదం మేము వాడకూడదు. పబ్లిక్, జనాదరణ పొందిన సినిమాల్లో ఎవరైనా నచ్చితే అలా అంటారు. రవి అండి అతను బాగా చేస్తాడు, ఆ పిల్లడు బాగా. ఏ రవి అంటే చాలా మంది ఉండడంతో అది జోష్లో రవి అండి అబ్బాయి, జోష్ రవి అలా వెళ్ళిపోయింది. సక్సెస్ఫుల్ సినిమా నేమ్ పెట్టుకుని ఫ్లాప్ అయిన ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు. బట్ సినిమా ఫ్లాప్ అయినా నేను కెరీర్లో హిట్ అయ్యాను కదా. అయితే మీరు నన్ను ఇంటర్వ్యూకి పిలవరు. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను. 4 సినిమాలు జరిగేవి చెప్తూ చేసిన 128 సినిమాలు నా హిస్టారికల్గా నేమ్ పెట్టుకుని గూగుల్లో, యూట్యూబ్లో నాకంటూ ఒక ఇమేజ్, మన గురించి రాకూడదు కదా, మనకు పేజ్ ఉండకూడదు. ఉంది అంటే మనం సక్సెస్ అయినట్టే. 100%. మీ వ్యూయర్షిప్పే రాదు లేకపోతే నన్ను పిలవరు కదా. జోష్ రవి అనేది శాపము కాదు, వరము కాదు, గాడ్ గిఫ్ట్ అంతే. 100%. ఇది ఇలాగే ఉండాలి, అలా ఉంది అంతే. సో ఆ సినిమా తర్వాత మళ్ళీ మీకు బాగా బ్రేక్ వచ్చిన క్యారెక్టర్ అంటే చాలా ఉన్నాయి బ్రదర్, చాలా ఉన్నాయి. అందులో బాగా చెప్పుకున్నట్లు కొంత కాయరాజకాయ అని ఒక సినిమా చేశాను, మారుతి గారి ప్రొడక్షన్. అది చాలా. బట్ ఆ సినిమా రిలీజ్ అయిన 2-3 రోజులకే ఏదో ఫైనాన్షియల్ ఇష్యూస్, ఏదో ప్రొడ్యూసర్స్కి వాళ్ళకి పడక ఆ సినిమా వెంటనే థియేటర్స్ నుంచి వెళ్ళిపోయింది. దానివల్ల కొంత మిస్ అయింది. జస్ట్ మారుతి గారి ప్రెజెన్స్ అంతే, ప్రొడ్యూసర్ మారుతి గారి కాదు, మారుతి గారి ఆధ్వర్యంలో జరిగింది. బట్ వాళ్ళకి ఏవో సమ్ ఇష్యూస్. బట్ ఆ సినిమా చాలా మంచి పేరు వచ్చింది, అదొక మంచి బ్రేక్. గుండె జరగాలంతే, దాని గురించి ఇంకా నేను చెప్పక్కర్లేదు. నేషనల్ లెవెల్, అది నేషనల్ లెవెల్. తెలుగు యాక్టర్ నేషనల్ లెవెల్లో అక్కడ అవార్డు తీసుకోవడం. తమిళ్, కన్నడ అండ్ ఈవెన్ హిందీలో కూడా చాలాసార్లు చెప్పాను నేను, వరుణ్ ధవన్ గారు హీరోగా. శ్రీదేవి గారి ప్రొడక్షన్లో అది. అప్పుడు శ్రీదేవి గారు చనిపోయే టైంలో అది మిస్ మ్యాచ్ అయింది. జబర్దస్త్ తెలిసినదే, మొదలు పెట్టిందే మేము. ధనరాజ్ టీం చేశాను, రఘుగా టీం చేశాను. రఘు గారి మా వేణు ఇప్పుడు బలగం స్టార్ డైరెక్టర్, అంతా ఆయన టీంలో పనిచేశాను. మేమందరం మా సత్య, చాలా మంది అందరం కలిసి పనిచేసాం. జబర్దస్త్ మీరే చెప్తున్నారు, మగధీర, జోషి ఉన్న టైంకి జబర్దస్త్ అనేది భూమి మీదే లేదు. బేసికల్ ఐఎమ్ ఫిల్మ్ యాక్టర్. నేను సినిమాలు నమ్మొచ్చాను, సినిమాలోనే బ్రతికా. మధ్యలో జబర్దస్త్ వచ్చింది, నేను చేసిన 20 సినిమాల తర్వాత, 30 సినిమాల తర్వాత అది కూడా చేశాను. అలా అయితే జబర్దస్త్ బదులు నేను మేరాణం జోకర్ చేశాను ఈటీవీలో. అసలు మీకు తెలియదు, ఎందుకు తెలియదు? జబర్దస్త్ అంత సక్సెస్ అవ్వలేదు కదా. స్మైల్ రాజా స్మైల్ చేశాను, ఎందుకు తెలియదు మీకు? అది ఎందుకు చెప్పరు? జబర్దస్త్ అంత సక్సెస్ అయిన ప్రోగ్రామ్స్ గురించి మాట్లాడుకున్నట్టే సక్సెస్ అయిన మనుషుల గురించి మాట్లాడుకుంటాను. చాలా చేశాను. సంతూర్ వంచన్ స్టార్ హ్యాండ్ చేశాను, జాలీవుడ్ ఎక్స్ప్రెస్ చేశాను, నేను డబ్బింగ్లు చెప్పాను. బేసికల్ ఐఎమ్ రైటర్, అంటే మేజర్గా నేను యాక్టర్. బట్ నాకు క్వాలిటీ సెకండ్ ఆప్షన్గా, నాకు ఆప్షన్ అని కాదు, దేవుడు ఇచ్చింది రైటింగ్ సైడ్, అలా కూడా ఇంట్రెస్ట్ ఉంది. ఇవన్నీ ఏంటంటే ఎదిగే ప్రాసెస్లో మనకున్న టాలెంట్. సినిమాల్లో మనకి ఏమొచ్చి అన్నీ చేయొచ్చు కదా మనం. చాలా మంది డైరెక్టర్స్ ఎడిటింగ్ చేస్తారు. సందీప్ రెడ్డి వంగ గారు అంటే నాకు అపారమైన గౌరవం, చాలా ఇష్టం, నాకు చాలా ఇష్టం ఆ డైరెక్టర్ అంటే. ఆయన మరి ఎడిటింగ్ కూడా చేస్తారు ఆయన. కొంతమంది డైరెక్టర్స్, దాసనారాయణరావు గారు లాంటి వాళ్ళు పాటలు రాస్తారు, కృష్ణారెడ్డి గారు లాంటి, ఎస్వి కృష్ణారెడ్డి గారు వాళ్ళు మ్యూజిక్ డైరెక్షన్ చేస్తారు. మరి వాళ్ళు అదే సినిమాల్లో మనకి ఏది వచ్చినా చేయొచ్చు అంతే. ఏ హీరో పాటలు రాసుకుంటున్నారు, శివకార్తికేయన్ గారు లాగా. ధనుష్ గారు సింగింగ్ చేస్తున్నారు, కమల్ హాసన్ గారు చేయిందంటూ భూమి మీద ఏం లేదు, అన్ని చేసాడు అతను.
అలాగా అంత గొప్ప గొప్ప వాళ్ళు అలాగే మనకేంటంటే ఒక రైటింగ్ క్వాలిటీ దేవుడు కొంత ఉంది మనకి, బై బర్త్ ఉంది నాలో. నేను బేసికల్ ఐఎమ్ ఏ పోయిట్. నేను ఎన్నో నాటకాలకి, ఎన్నో పుస్తకాలకి నాకు సంబంధించిన వచన కవిత్వం నేను ఏది బయటికి తీసుకురా, పుస్తకం రిలీజ్ అయితేనే గొప్పవాడు అనేది ఏం లేదు. చాలా మంది సినిమాలకు పనిచేసే గొప్ప గొప్ప రైటర్స్ కంటే రోడ్డు మీద తిరుగుతున్న గొప్ప రైటర్స్ ఇంకా చాలా మంది ఉన్నారు. మనకు తెలియదు, వాళ్ళు తెలియాలని అనుకోరు, ఇప్పుడు నా దగ్గర గొప్ప కథలు ఉండొచ్చు అంటే తెలియాలని అనుకోని అక్కడ పెట్టుకుని నువ్వు టాలెంటెడ్ నువ్వు అనుకుంటే ఎలా అంటే దేనికైనా టైం. అంటే నేను మంచివాడిని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం మీకేంటి? ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు మంచి వ్యక్తి, ఎవరికి ప్రూవ్ చేయాలి? మీరు మంచిగా ఉంటే చాలు, ఎవరైనా ప్రూవ్ చేసుకోగలరా? మనం టాలెంటెడ్ అని మనకు తెలిస్తే చాలు. నేను ఒక డైలాగ్ రాశాను, బిల్ గేట్స్ నైట్ రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తే చాలా మందికి హైదరాబాద్లో బిల్ గేట్స్ అంటే ఎవరు కొంతమంది తెలిసి ఉండకపోవచ్చు, అంటే 99% ఫేస్ తెలిసి ఉండకపోవచ్చు. బిల్ గేట్స్ అనే వ్యక్తే తెలుసు అంతే, ఎలా కూడా అపర్ కుబేరుడు అని ఇంకోటాను. బట్ బిల్ గేట్స్కి తెలుసు కదా తనే బిల్ గేట్స్ అని, ఎవరికి తెలియాలి? ఇప్పుడు ఆర్టిస్ట్గా ఎన్నో రకాల క్యారెక్టర్స్, ఎన్నో పాత్రలు వేశారు కదా, మీకంటూ ఒక డ్రీమ్ రోల్ ఏదన్నా ఉందా? అంటే ఇలాంటి పాత్రలు నేను చేయాలి. చాలాసార్లు చెప్పేసాను బ్రదర్, మళ్ళీ ఎప్పటికీ అదే బ్రతుకున్నందు కాలం. దళపతి, రజనీకాంత్ గారు లాంటి క్యారెక్టర్ అంటే చాలా ఇష్టం. అంటే అది క్యారెక్టర్ మీకు ఎందుకు ఇస్తారంటే నాకు దానికి ఆన్సర్ లేదు. అంటే నీకు ఇష్టమైన క్యారెక్టర్ దళపతి. నాకు ఇష్టమైన సినిమా కూడా దళపతి. చాలా ఉన్నాయి హానెస్ట్గా, బట్ దళపతి ఫస్ట్ ప్లేస్. ఒక వైబ్ నా లైఫ్లో. ఇప్పుడు రీల్స్ వచ్చాక చేతిలోకి మొబైల్స్ వచ్చిన తర్వాత మీరంతా రీల్స్, మనమంతా సుందరి అనే సాంగ్ని మనం రీల్గా రజనీకాంత్ గారు అలా సెలవుట్ షాట్లో పెట్టుకుని ఇప్పుడు ఓవర్గా అందరూ బిల్డప్ ఇస్తున్నారు. కానీ ఒకప్పుడు అసలు అవి లేనప్పుడే మేము దానికి ప్రాణంగా ప్రేమించేస్తున్నాం. నోటికి బీజిఎం కూడా ఇళయరాజా గారు కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నుంచి ఆ క్రిస్టల్ సౌండ్స్లో బ్యాక్గ్రౌండ్, అంటే ఆ సినిమా ఫోటోగ్రఫీ, సంతోష్ శివన్ గారి పెయింటింగ్ లాంటి ఫోటోగ్రఫీ, స్క్రీన్ షాట్స్ నేను గోడలుగా అతికించుకున్న సందర్భాలు ఉన్నాయి. శోభన గారు వీణ వాయిస్తూ ఎన్నో అనుభూతులు ఆ సినిమాతో. ఆ సినిమా అనేది కావ్యం. అదే నా డ్రీమ్ సినిమా, నా డ్రీమ్ రోల్. అందులో రజనీకాంత్ గారి పాత్ర, సూర్య అనే క్యారెక్టర్, రజనీకాంత్ గారు అని కూడా కాదు, సూర్య అనే పాత్రే నా డ్రీమ్ రోల్ లైఫ్ టైం. ఇంకొక విషయం ఏంటంటే మీరు ఇండస్ట్రీకి వచ్చి కూడా చాలా సంవత్సరాలు అవుతుంది. అయితే అంటే పేర్లు మనకు అనవసరం, కానీ మీ తర్వాత వచ్చిన చాలా మంది కమెడియన్స్, హీరోలుగా మంచి మంచి క్యారెక్టర్ ఆర్టిస్టులు చేస్తూ మంచి పొజిషన్లోనే ఉన్నారు. సో మీకు ఎప్పుడైనా అనిపించిందా కొంచెం మీరు వెనకబడ్డానని ఎప్పుడైనా అనిపించింది? నేను వెనకబడలేదు. ముందు వచ్చిన వాళ్ళు కొంచెం ముందుకు వెళ్ళి ఉండొచ్చు, వెనక వచ్చిన వాళ్ళు కొంచెం వెనక్కి వచ్చి వచ్చి ఉండొచ్చు. ముందు మనం ఉన్నాం, వెనక ఎవరు ఉన్నారని ఎవరు చెప్తారో తెలుసా అండి? మన లైఫ్లో మనం వెళ్ళే కొద్దీ, ఇప్పుడు మీకు కరెక్ట్గా చెప్తా, అంటే చాలామంది ఆర్టిస్టులు వచ్చారు. హీరో రవితేజ గారు వాళ్ళ వెనకాల ఉండేవాళ్ళు. హీరో రవితేజ గారు ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 10 సంవత్సరాలు కదా, 15-20 ఏళ్ళు వెనకాల ఉన్న సందర్భాలు ఉన్నాయి. ఆయన స్ట్రగుల్ 15 ఏళ్ళు దగ్గర వాళ్ళతో పాటు ట్రావెల్ అయ్యారు. వాళ్ళ పక్కనకి వచ్చారు, వాళ్ళు ముందుకు వచ్చారు. అప్పుడు కూడా వాళ్ళతో ఆయనతో పాటు ఆయన వెనకాల పనిచేసిన హీరోగా పనిచేసిన వాళ్ళు కూడా ఆయనతో పాటు పనిచేశారు కమెడియన్స్గా. ఇప్పుడు ఆయన సూపర్ స్టార్ అయ్యారు, బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్గా కూడా పనిచేస్తున్నారు వాళ్ళు. అంటే ఇక్కడ వెయిటింగ్ అనేది, పేషెన్స్ అనేది చాలా గొప్ప ఔషధం. ఎప్పుడు ఎవరు ఎక్కడ ఎందుకు ఎలా సక్సెస్ అవుతారు అనేది జనాలే నిర్ణయిస్తారు. అరే ఇతను టాలెంటెడ్ కదా, ఇతనికి ఎందుకు లైఫ్ రావట్లేదు అనేది మనం అనుకుంటేనో జనాలు అనుకుంటే కూడా అయిపోదండి. జనాల ప్రేమ ఉన్నంత కాలం ఏదో ఒక రోజు అది పాజిటివ్ వైపు ఏ డైరెక్టర్కో, ఏ ప్రొడ్యూసర్స్కి, ఇలాంటి యంగ్స్టర్స్ ఎవరైనా డైరెక్టర్స్ అవ్వచ్చు రేపు, అతను చాలా టాలెంటెడ్, ఆయన పైకి తీసుకురావాలని అనిపించినప్పుడు మనకు అది ఒక వరంలా దొరుకుతుంది. అంతే, మనం సిన్సియర్గా పనిచేసుకుంటూ వెళ్ళిపోవడం. నేను డే 1 ఎలా ఉన్నాను, ఈ రోజుకి అలాగే ఉన్నాను, అంతే సిన్సియర్గా పనిచేస్తాను. కాకపోతే సెలెక్టివ్గా ఉంటాను. ఎందుకంటే మామ బావ అంటూ నలుగురు ఫ్రెండ్స్లో ఒకటి కింద చేసి అది ఎదుగు బొదుగులేని ఆ క్యారెక్టర్స్ వేస్ట్. నేను ఇంతలో సత్యనారాయణ గారితో చేయిస్తాడు కదా పూరి గారు అంటారు, ఆ ఫ్రెండ్ అంతా కష్టాలు ఉన్నాడా, లవ్ ఫెయిల్యూర్ అయితే బాధపడుతున్నప్పుడు హీరో పక్కన ఉన్నాడా, ఊరికే మావ బావ అంటూ సాంగ్లో వచ్చి పాట వేసి స్టెప్ వేసి వెళ్ళిపోతాడు అంతేనా? ఎందుకురా తెలుగు సినిమాలు ఎలా తీస్తారు, అలాంటప్పుడు ఎందుకురా మనం అని అంటే అలాగే ఉంటుంది. నా మనసులో ఫీలింగ్ కూడా అదే. అలాంటి క్యారెక్టర్స్ చేసినోడే చేయకపోయినోడే, అలాంటివి చేయను. సో అందుకని మాక్సిమం వచ్చిన సినిమాలో సగం రిజెక్ట్ చేసి మిగిలిన రిజెక్ట్ అంత పెద్ద మాట ఏం లేదు, రిజెక్ట్ ఏం చేయలేదు. కానీ వచ్చిన సినిమాలు వచ్చినప్పుడు ఏమండి ఇది చిన్నదిగా ఉంది, ఇది చేయలేనండి అని రిక్వెస్ట్ చేసుకుంటాను. వాళ్ళు కూడా అంతే పాజిటివ్గా అర్థం చేసుకుంటారు. మేబీ అర్థం చేసుకోవాలని వాళ్ళు పొగరు అనుకుంటే అది వాళ్ళ కారణం. ఇప్పుడు మీరు రైటింగ్ అంటే ఇంట్రెస్ట్ అని చెప్తున్నారు, చాలా ఇష్టం, మంచి పొయిట్, తెలుగు కూడా చాలా స్పష్టంగా. చాలా రోజులు అంటే యాక్టర్స్ దగ్గర చాలా తక్కువ వింటాం, ఎక్కువ పాటలు రాసే వాళ్ళ దగ్గర, డైరెక్టర్స్ దగ్గర, వాళ్ళ దగ్గర పదాలన్నీ మీ దగ్గర వింటున్నాను. తెలుగులో కూడా అంత స్వచ్ఛమైన పదాలు పలకడం కూడా మామూలుగానే నాకు అలవాట్లో మాట్లాడాను మీకు అలా. అదే రైటింగ్ మీద ఏమన్నా కథలు రాసుకోవడం, లేదంటే ఎప్పుడైనా డైరెక్షన్ చేయాలనిపించడం అనిపించింది ఎప్పుడైనా? ఇంట్రెస్ట్ ఉంది, చూడాలి, డిపెండ్స్. బట్ నా ఇంట్రెస్ట్, నా
ప్యాషన్, నా కసి, నా పిచ్చి అంతా కూడా యాక్టింగే. నన్ను జనాలు నమ్మింది అదే, నన్ను నేను నమ్ముకుంది అదే. దాని తర్వాత ఏదైనా ఉందంటే కనుక ఇన్ ఫ్యూచర్, ఇప్పుడు కొంతమంది అంటుంటారు కదా హీరోలు, ఇప్పుడు రవితేజ గారు నేను ఎప్పటికైనా డైరెక్షన్ చేస్తానన్నారు ఆయన ఖచ్చితంగా. అలాగే నేనైనా ఇండస్ట్రీలో బ్రతుకున్నప్పుడు ఏదో ఒక టైంలో ఎప్పుడు చేస్తాననేది నాకు క్లారిటీ. బట్ నా దగ్గర కూడా మంచి కథలు ఉన్నాయి, డైరెక్షన్ చేద్దాం. కొన్ని కథలు ఒక సూక్తి ఉంది, అది ఎవరు రాశారు ఎవరు చెప్పారు నాకు తెలియదు, కానీ మన ఐడియాని కనుక మనం ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయకపోతే ఆ ఐడియాని ఇంకోటి ఇంప్లిమెంట్ చేసేస్తాడు. 100%. అలాంటివి కొన్ని పోయాయి. నేను నమ్మకంతో చెప్పిన పాయింట్స్, నమ్మకంతో చెప్పిన కథలు, ఈవెన్ టైటిల్స్తో సహా కొన్ని మిస్ మ్యాచ్ అయ్యాయి. అవి పెద్ద పెద్ద సినిమాల్లో కూడా వెళ్ళిపోయాయి. అది మనం చేసామంటే ఇప్పుడు ఎవరు నమ్మరు. కొంత ఉంటాయి, కొంతమంది పిచ్చిగా సినిమా రిలీజ్ అయినప్పుడు ఈ కథ నాదే వస్తాడు, ఇప్పుడు అప్పటి వరకు ఏం చేసావు నువ్వు మరి అంటాడు. చెప్పలేము అలా మనం అయిపోకూడదని నేను సైలెంట్గా ఉంటా. టైం వచ్చినప్పుడు మనం చేద్దాం, దేవుడు మనకి ఇచ్చినప్పుడు. ఇప్పుడు యాక్టర్గా బాగున్నాం కదా చాలు. ఏమంటే చాలా మంది డైరెక్టర్స్కి నేను ఇష్టం సార్. ఈజ్ ప్రాబబ్లీ వెల్ టాలెంటెడ్. ఒక గుండె జరగలంతేందనో, లేకపోతే ఒక ఖైరాజకైనా, ఒక జబర్దస్త్ అనో, ఒక జోష్ అనో, లేకపోతే ఒక నేను నా ఫ్రెండ్స్ అనో, లేకపోతే అతని ఇమిటేషన్స్ అనో, లేకపోతే అతని స్కిట్స్లో జబర్దస్త్లో చేసిన స్కిట్స్ అనో, ఎన్నో నేనే రాజు నేనే మంత్రి లాంటి సినిమాలను, ఎలా కోసం అనో, ప్రేమమనో, నేను చేసిన సినిమాలు చాలా. ఈ 160 సినిమాల మధ్యలో ఈవెన్ మొన్న చేసిన యశోధ దగ్గర నుంచి సరిపోదా సినిమాలో చేసిన ముసల్మాన్ క్యారెక్టర్ వరకు, జావేద్ క్యారెక్టర్ వరకు, అందరూ ఏంటంటే ఈజ్ ఎ వెర్సటైల్ అనేది ఉంది. ఇతనికి ఒకటే క్యారెక్టర్ ఇవ్వకూడదు, ఏదైనా డిఫరెంట్గా ఇవ్వాలి, ఇస్తే స్క్రీన్ స్పేస్ ఎక్కువ ఇద్దాం అనేది ఉంది. నేను దాన్ని కాపాడుకుంటూ నాకు నమ్మి అవకాశం ఇచ్చే వాళ్ళని, యంగ్స్టర్స్, కొత్త డైరెక్టర్స్ బోల్డ్ మంది మా బ్యాచ్లో వస్తున్నారు. ఇప్పుడు మన టీం అంతా, ఒకప్పుడు అంటే పెద్దవాళ్ళు, చాలా పెద్దవాళ్ళు, నమ్మిన వాళ్ళు ఎలాగ నమ్మారు. ఇప్పుడు నమ్మని వాళ్ళు, అటు తెలియని వాళ్ళు కూడా కొత్త వాళ్ళు వస్తున్నారు. ఇందులో 70-80% మన మీద ఇష్టంతో రాస్తున్న వాళ్ళు ఉన్నారు, ఇచ్చేవాళ్ళు ఉన్నారు. దాన్ని కాపాడుకుంటే మనం స్టార్స్ అవ్వచ్చు. పూరి జగన్నాథ్ గారు ఇప్పుడు ఆయన చూడండి సక్సెసా, మరి ఇప్పుడు ఆయన చూడండి ఫెయిల్యూరా, మళ్ళీ రేపు రాని సక్సెస్ ఆయనకి. కాబట్టి ఉదయం వచ్చినప్పుడు చీకటి అయినట్టు ప్రతి మనిషిలో అవన్నీ ఉంటాయి. ఇవి ఉంటేనే ఇదే నిజమైన జీవితం. పూర్తిగా సక్సెస్ వచ్చిన వాడికి ఎక్కువ ఉండదు. ఎప్పుడు సక్సెస్ చూసినప్పుడు ఏమైపోతుందంటే, అసలు ఫెయిల్యూర్ అంటే ఏంటో తెలియకపోవడం వల్ల సక్సెస్లో ఎక్కువ కాలం నువ్వు నిలబడలేవు సరికదా, తర్వాత జడ్జిమెంట్ కోల్పోతావు, ప్లెయిన్ అయిపోతుంది. అదంతా చాలా ఏదో చెప్పాలని సూక్తిగానో ఏదో మెట్ట వేదాంతం మాట్లాడేటో మాట్లాడలేదండి. ఇది నిజం, ఇది చాలా నిజం. ఫ్లక్చుయేషన్స్ ఉండాలి లైఫ్లో కూడా, లేకపోతే దేనికి పనికి రాకుండా పోతాం. ఇండస్ట్రీ పర్సన్స్ అంటే చాలా జోవియల్గా మాట్లాడుతూ, చాలా ఫన్నీగా ఉంటూ ఇట్లా ఉంటారు. మిమ్మల్ని చూస్తే మాట్లాడితే ఏంటంటే జీవితంలో చాలా దెబ్బలు తిని ఒక రకమైన అదే వేదాంతం అనకూడదు కానీ ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ ముక్కుసూటితనం ఏదైనా ఉంటే మొహమ్మద్ చెప్పేస్తున్నారు. అంటే చాలామంది చెప్పలేరు. అంటే ఎట్లా అంటే, మీకు ఇది ఎందుకు కదంటే, అవునండి నాకు ఆ సినిమా లైఫ్ ఇచ్చింది, అవునండి ఆ సినిమా వల్ల మీరు అట్లా కాదు, నాకు ఇది ఇంతవరకే ఇని ఈ కరాఖండిగా మాట్లాడడం, ముక్కుసూటిగా మాట్లాడడం చిన్నప్పటి నుంచి ఇంతేనా? ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత అలా చేంజ్ అయ్యారు ఆ పరిస్థితులను బట్టి? సీరియస్గా జీవితాన్ని చేసి ఎదురు దెబ్బలు తినేసి అనేం కాదు, బట్ కష్టపడ్డాం అంతే తప్ప అసలు కష్టం ఎవరికి లేదు, ఎవరు పడట్లేదు, అదేం కాదు, నథింగ్. అది నాదైతే జీరో కష్టం, నేను చాలా సుఖంగా పైకి వచ్చానని చెప్పాలి. కొంచెం గొంతు బాగాలేదు, ఫీవరిష్గా ఉండి మీకు ఆ రోజున అసలు అలా అనిపిస్తుంది నిద్ర లైక్ షూటింగ్స్ వల్ల. ఇప్పుడు కూడా డబ్బింగ్ నుంచి వస్తుందని చెప్పాను కదా, డబ్బింగ్ నుంచి వస్తున్నాను అన్నపూర్ణ నగర్స్ నుంచి. అది రీజన్ అంతే. అంతేగాని పెద్ద జీవితాలు అద్భుతాలు చూసేసి అంత కష్టాలు పడిపోయినంత మనిషిని ఏం కాదు నేను. కొద్దిపాటి సమస్యలు ఉన్నాయి అంతే. అది నా ఫేస్లో రిఫ్లెక్ట్ అవుతుందా అంటే అవ్వచ్చేమో, అది కూడా అంతే తప్ప అంత గొప్ప అనుభవాలు ఏం లేవు మనకి, అంత వడబోచేయలేదు జీవితాన్ని. కూల్ లైఫ్, వెరీ కూల్. కొన్ని ఎదురు దెబ్బలు తిన్నాను ఈ మధ్య. ఎప్పుడైనా సరే నన్ను పోగొట్టుకున్న వాళ్ళు, నన్ను కాదనుకున్న వాళ్ళు ఉన్నారేమో కానీ నేను కాదనుకున్న వాళ్ళు ఎవరు లేరు. అంత ప్రేమిస్తాను మనిషిని. నాకేంటంటే నా చుట్టుపక్కల వాళ్ళు అందరూ బాగుండాలి, నేను బాగుండాలి, ఎక్కువ ప్రేమిస్తాను. మోర్ లవ్ ఈజ్ ఆల్సో లైక్ ఏ పాయిజన్ అంటారు కదా, బట్ పర్లే, నాకు అది అలవాటు. అది ఇట్స్ ఎ బ్యాడ్ హ్యాబిట్. మా అమ్మగారు అంటుంటారు అంత ప్రేమించేది మనుషులని, బట్ నాకు అది పోవట్లే. నేను ఒక్కసారి మనిషిని ఇష్టపడ్డానంటే ఓవర్గా ప్రేమించేస్తాను, అతిగా ప్రేమించేస్తాను. అంటే అది ఎలా చెప్పాలంటే, ఏదైనా కష్టం అంటే నమ్మేస్తాను. ఆ రకంగా చాలా హెల్ప్ చేసి చాలా పోగొట్టుకున్నాను. అయినప్పటికి కూడా మాట్లాడలేకపోతున్నాను. అది నాకు అంటే అది నా చేతకంతనం, అది గొప్పతనం అంటలేదు, నా మైనస్. అది నా తోటి స్నేహితులే నన్ను ఇబ్బంది పెట్టిన ఉన్నాయి, నా ప్రాణమిత్రులుగా భావించిన వాళ్ళ ఇండస్ట్రీలో. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్. నన్ను అదేమీ ఇబ్బంది పెట్టలేదు. మనసుకి కొంచెం బాధ అనిపించి, ఓకే వాడే అవసరంలో అలా అనుకున్నాడు, మనం కరెక్ట్ అనుకుంటాం బ్రదర్, వాళ్ళు కరెక్ట్ అనుకుంటారు అంతే. ఎవరి వాడు
వాడు పుస్తకం ఓపెన్ చేస్తాడు నేనే రైట్ అన్నట్టు. కాబట్టి మనం అప్పుడు ఇంకా దాని గురించి డిస్కషన్ మనం ఎదరికి వెళ్ళిపోవడం డిస్కషన్ పెట్టేవాళ్ళు. కాకపోతే అందరూ అలా లేరుగా. నేను సంపాదించిన వాళ్ళు 4-5 అలా చేశారు. కనీసం మెజారిటీ 6 అయినా కరెక్ట్గా ఉన్నారు ఇప్పటికీ లైఫ్లో. చాలు. నాకు ఒక 60 మంది అలా ఉన్నారు. అంటే నేను 100కి 60% మంది అలా ఉన్నారు. 40% మంది ఇబ్బంది పెట్టిన చూశాను. ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ చూశాను, చాలా కష్టాలు చూశాను. అవి నిజం తప్ప సినిమాల్లో కష్టం నేను కష్టం అని ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే కృష్ణానగర్ కష్టాలు నిజానికి మాతోనే ఎండ్ అయిపోయాయి. మేము వచ్చిన టైంలోనే ఆ 2004, 2005లో నేను చెన్నై నుంచి నేను కెరీర్ స్టార్ట్ అయింది. బేసికల్గా డబ్బింగ్ చెప్తున్నాను నేను. డబ్బింగ్ ఆర్టిస్ట్ ఆల్సో. లైక్ నేను పాల్తు జాన్వర్ మలయాళం సినిమా హీరో రిసల్ జోసెఫ్ అలాంటి యాక్టర్స్ దగ్గర నుంచి, ఈవెన్ హీరో సిద్ధార్థ్ గారు అమలాపాల్ గారిలో ఫెయిల్యూర్ సినిమాల దగ్గర నుంచి, ఈవెన్ నందిని రెడ్డి గారు తీసినప్పట్లో ఆ సినిమా నిలబడలే కానీ బట్ జబర్దస్త్ ఆ సినిమా, సమంత, చాలా సినిమాలకి నేను డబ్బింగ్ చెప్తూ వచ్చాను. ఈవెన్ నేను యానిమేషన్ ఫిల్మ్స్ కూడా డబ్బింగ్ చెప్తున్నాను. తమిళనాడు వెళ్ళి డబ్బింగ్ చెప్పిన సందర్భాలు ఉన్నాయి. నేను ఓన్లీ తమిళనాడు వెళ్ళి ఫ్లైట్ టికెట్ నాకు వేసి డబ్బింగ్ చెప్పించుకున్న సందర్భాలు ఉన్నాయి నా వాయిస్కి. రీసెంట్ టైంలో ఏదన్నా సినిమాలో ఈ క్యారెక్టర్ మీకు పడుంటే బాగుండు అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? రీసెంట్ ఒక 4-5 చాలా ఉన్నాయి. ఇది చేస్తే బాగుంది కదా అనిపిస్తుంది. అంటే అది ఎప్పుడు అనిపిస్తుంది తెలుసండి, అక్కడ ఉన్న వ్యక్తి సరిగ్గా చేయకపోతుంటే అనిపిస్తుంది. యాక్చువల్గా ఫిట్ అయినప్పుడు మనకు ఆ ఫీలింగ్ రాదు. ఫిట్ అయినప్పుడు నాకు ఆ ఫీలింగ్. సో ఫైనల్గా పెళ్ళి ఎప్పుడు చేసుకోబోతున్నారు మరి? లేదు బ్రదర్, పెళ్ళి అనే టాపిక్ మీద ఏమి ఇప్పుడే అంటే చేసుకుని అసలు పెళ్ళి అనేది ఏంటి, ఇప్పుడు మనం ఇప్పుడు ఇక్కడ నుంచి ఫిల్మ్ నగర్ వెళ్ళాలి అని అనుకున్నట్టు అయితే కాదు కదా. అది బండి స్టార్ట్ చేసి బండి వేసుకెళ్ళినట్టు. అసలు ఎవరికి అర్థం కాదు ఏంటంటే ప్రేమ పెళ్ళి అనేది ఇట్స్ అన్ యాక్సిడెంట్గా జరగాలి. అనుకోవడం కుదరడం. పెళ్లి చేసుకోవడం అనేది చాలా యాక్చువల్లీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఎనిమిది ఇందాక అన్నాను గుర్తుండలేదు మీకు, ఏముంటుందండి, సక్సెస్ అవ్వడం కష్టమో, లైఫ్లో డబ్బు సంపాదించడం కష్టమో, బంధుత్వాలను కాపాడుకోవడం కష్టమో, మంచి పేరు తెచ్చుకోవడం కష్టమో కాదు. అన్నిటికంటే కష్టం, అన్నిటికంటే ప్రమాదం పెళ్లి చేసుకోవడం అనేది ఇంకా పెద్ద ప్రమాదంలోకి వెళ్తున్నాడు. అందరూ పెళ్లి చేసుకొని సుఖం అనుకుంటారు, కాదు అలా కాదు కదా. బట్ అలాంటి సుఖంగా అసలు నా ఉద్దేశం అది కాదు. మెజారిటీ ఇప్పుడు బాగుపడడం అనేది టాపిక్ కాదు బ్రదర్. పెళ్లి ప్రేమ అనేవి ఇవన్నీ ఏంటంటే ఇట్స్ టూ పర్సనల్. ఇప్పుడు మోర్ మనం చాలా ఒక రకంగా భయపడుతున్నారు అబ్బాయిలంతా ఇప్పుడు జనరేషన్. మరి అది ఎందుకు భయం ఎందుకు వచ్చింది? మరి కోట్లు పెట్టి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. నెక్స్ట్ డే ఇప్పుడు మెమరీస్ కూడా వస్తున్నాయి కదా కొత్తగా. అదే పనుల పని పెళ్ళికి వచ్చిన మళ్ళీ దూరం రాలేం, విడాకులు కూడా ఎప్పుడో చెప్తే పనుల పని ఎందుకు వస్తున్నాయి అవి? చాలా మంది స్టార్స్ పెళ్లి చేసుకుని సుఖంగా ఉన్నారంటున్నారు కదా. విడిపోయిన జీవితాలు మనం చూడట్లేదా అదే స్టార్స్ లైఫ్లో కలిసిమెలిసి ఉంటున్నారు. గొప్ప జంటలను చూడట్లేదు. సూర్య జ్యోతిక గారు లాంటి గొప్ప అవి ప్రేమలంటే ఏంటంటే ఒక నాని గారు, ఒక హీరో నాని గారు, ఒక హీరో సూర్య గారు. ఇవి నాట్ ఓన్లీ మనం స్టార్స్ని తీసుకోకూడదు. వివాహ బంధాలు అనేది సినిమాకి సంబంధించినవో లేకపోతే పాలిటిక్స్ సంబంధించినవో స్పోర్ట్స్కో ఇలాంటి వాటిలో ఎత్తుక్కుంటారు మన వాళ్ళు ఎప్పుడైతే ఒక అనుష్క శర్మను వాళ్ళ జంట బాగుంటుందని క్రికెటర్ లైఫ్లో, లేకపోతే ఒక సూర్య జ్యోతికను ఇలా తీసుకుంటాం. అలాగే ఎవరినైనా గొప్పగా తీసుకోవాలి. ఒక చాగంటి కోటేశ్వర గారు ఆయన భార్య మనం అలా తీసుకోగలం. చిరంజీవి గారు ఆయన భార్య, గొప్ప వాళ్ళు జీవితారు. సూర్య జ్యోతిక అట్ ది సేమ్ టైం అలాగే ఎవరో మన ఇంటి పక్కన జంట ఉంటుంది, మన ఫ్రెండ్స్లో కొంతమంది కలిసి ఉంటారు. అంత అనుగుణంగా అంత హృదయంగా అలా మనం ప్రేమించగలిగాము. ప్రేమించడం అంటే అర్థం ఏంటో తెలుసండి. ప్రేమించడం అంటే నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో అలాగే నిన్ను ఇష్టపడిన వాళ్ళు కూడా అంత ప్రేమించగలిగేంత ఇది ఉందా నీలో. ఇష్టపడడం అనేది అంత ఈజీ కాదు. ఇష్టపడిన తర్వాత కాపాడుకోవడం అనేది అంతకంటే ఈజీ కాదు. థ్యాంక్ యూ సో మచ్ భయ్యా. మీరు హెక్టిక్ షెడ్యూల్ ఉండి కూడా మా ఛానల్కి ఇంటర్వ్యూకి వచ్చారు. అండ్ నేను యాక్చువల్గా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి చేశాను, చేశాను. మీ మాటలు వింటుంటే నాకు అర్థమవుతుంది 5 yearsలో మీరు ఖచ్చితంగా మూవీ తీస్తారు డెఫినెట్గా. నేను అప్పుడు ఎక్కడున్నా మిమ్మల్ని కలిసే అవకాశం వస్తే నేను ఆ రోజు మిమ్మల్ని ఇంటర్వ్యూలో ఇలా అడిగి నీ క్వశ్చన్ అడిగి చెప్పిన 5 yearsలో డ్యామ్ షూర్గా. ఎందుకంటే ఒక మనిషి మాట్లాడితే వైబ్రేషన్ తెలిసిపోద్ది. తను నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నాడు, తను ఏం చేయబోతున్నాడు, వైబ్రేషన్స్ తెలిసిపోద్ది. ఇంకా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాడే కనిపెట్టగలను ఇంకొక డైరెక్షన్ డిపార్ట్మెంట్ మైండ్లో ఏముందనేది. నెక్స్ట్ 5 years ఖచ్చితంగా మీరు మూవీ చేస్తారు. ఈ లోపల ఇంకా మంచి క్యారెక్టర్స్ చేస్తారని హార్ట్ఫుల్గా మా ఛానల్ తరపు నుంచి అండ్ పర్సనల్గా నా తరపు నుంచి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గిఫ్ట్ వెరీ పాజిటివ్ ఇంటర్వ్యూ ఇది అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు పార్టిసిపేట్ ఆన్ దిస్. యూట్యూబ్ వ్యూవర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా నా నమస్కారాలు. మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు, సినిమా ప్రేక్షకులు అందరికీ కూడా విన్నపం ఏంటంటే, నాకు నాలా స్ట్రగుల్ అయ్యే ప్రతి ఒక్కరికి, నా ఒకడికనే కాదు, సినిమాని ప్రేమించి ధ్యానించి సినిమానే ఊపిరిగా శ్వాసించే ప్రతి నటుడికి మీ యొక్క బ్లెస్సింగ్స్ ఉండాలి. మీ యొక్క భిక్ష మా యొక్క ఈ జీవితం. మీరు క్లాప్స్ కొట్టి మీరు టికెట్స్ కొని ఇతనైతే బాగుంటుంది కదా, ఆ అబ్బాయి బాగా చేస్తాడు కదా అని అన్నం బట్టే మేము ఇక్కడ ఉన్నాం. కాబట్టి
మాకు ఎవరితో పనిలే, మీ ప్రేమ ఉంటే చాలు. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. మీరు మరింత వాళ్ళ ఛానల్స్లో ఉండే ప్రతి కంటెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ కంటెంట్ కాబట్టి మీరు ఛానల్ వీక్షిస్తారని, లైక్ చేస్తారని, షేర్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. లవ్ యూ.